హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బాబు ఇన్ఫినిటీ. సో బిగ్ బాస్ ఎక్స్పోజ్డ్ ఏ విధంగా ఎక్స్పోజ్ చేస్తాననేది వీడియో క్లియర్గా చూడండి. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కూడా ఎలా ఉంటాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ బిగ్ బాస్ ఇప్పుడు ఏదైతే టీం ఉందో, ఇప్పుడు ఏదైతే గేమ్ నడుస్తుందో, ఆ గేమ్ దేని ఆధారంగా తీసుకొని చేశారు, ఎలా చీఫ్స్ని ఎందుకు పెట్టారు ఏంటనేది టోటల్గా క్లియర్గా చెప్తాను ఈ వీడియోలో. ఫుల్గా ఎక్స్పోజ్ అయితే చేసేద్దాం. వీడియోని అయితే ఫుల్గా చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. షార్ట్గా చెప్తాను, ఎక్కువ లెంత్ లేకుండా క్లియర్గా చెప్తాను, క్లియర్గా వినండి. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే నా వీడియో పూర్తిగా చూసి నచ్చితేనే లైక్ చేసుకుని, లేదంటే లేదు. సో బిగ్ బాస్ ఇప్పుడు జనరేషన్ బిగ్ బాస్ సీజన్ 8 ఏదైతే ఉందో అది టీం ఎలా ఉంది, సో అసలు గేమ్ ఎలా ఉంది, ఫార్మాట్ ఎలా ఉందిరా అంటే 14 మంది ఎంటర్ అయ్యారు. దాంట్లో ముగ్గురు చీఫ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క చీఫ్ దగ్గర నుంచి కొన్ని మంది టీమ్మేట్స్ అనమాట. సో అలా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఆ ప్రాసెస్లో కొన్ని మంది దగ్గర ఎక్కువ మంది ఉన్నారు, కొన్ని మంది దగ్గర కొద్దిగా తక్కువ మంది ఉన్నారు. ఒకరి దగ్గర మటుకు ఇద్దరు ఉన్నారు, ఒకరైతే ఎలిమినేట్ అయిపోయారు. ఈ ఫార్మాట్ ఏంటి, ఎక్కడి నుంచి కాపీ కొట్టారంటే ఈ వీడియోలో క్లియర్గా చెప్తా. ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో, ఈ చీఫ్స్ని ముగ్గురిని పెట్టడం, ఆ ముగ్గురికి కొన్ని మంది కంటెస్టెంట్లు మీరే ఎన్నుకోండి వాళ్ళని అని చెప్పడం. అలాగే తర్వాత నామినేషన్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వీక్ నామినేషన్స్, నార్మల్ సెకండ్ వీక్ నామినేషన్స్కి వచ్చేటప్పటికి ఎలా ఉండిందంటే, వాళ్ళ క్లాన్లో వాళ్ళని నామినేట్ చేసుకోకుండా పక్క క్లాన్లో వాళ్ళని నామినేట్ చేయాలి అని చెప్పేసి ఇద్దరిని నామినేట్ చేయాలి. ఒక్కొక్కరు వచ్చి ఇద్దరిని నామినేట్ చేశారు. అలాగా ఒక్కొక్క క్లాన్లో నుంచి వచ్చి అవతల వాళ్ళ క్లాన్లో వాళ్ళని అయితే నామినేట్ చేశారు. మీకు అంతా తెలుసు ఈ విషయం గురించి క్లియర్గా. ఈ ఫార్మాట్ని ఎక్కడ కాపీ కొట్టారంటే మీకు క్లియర్గా చెప్తాను. ఎంటీవీ రోడీస్ చూసుంటారా మీరు? ఎంటీవీ రోడీస్లో కూడా ఇలానే ఉంటుంది కాన్సెప్ట్. ఒక 16 నుంచి 20 మందిని సెలెక్ట్ చేస్తారు. దానికి ఒక లీడర్ ఉంటాడు. ఆ లీడర్ బిగ్ బాస్ అనుకోండి. సో ఆ కింద వచ్చేసి ఆ లీడర్ అనేవాడు అక్కడ కనిపిస్తుంటాడు. ఆ కింద వచ్చేసి ఒక ముగ్గురు లీడర్లు ఉంటారు అనమాట. ఆ ముగ్గురు లీడర్లకి ఏంటంటే వచ్చిన వాళ్ళల్లో కొన్ని మందిని సెలెక్ట్ చేసుకోవాలి. అయితే వాళ్ళు వచ్చిన కంటెస్టెంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా వాళ్ళు 6 మందిని కానీ 8 మందిని కానీ అట్లా ఒక్కొక్క టీంలో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని ముగ్గురులో 18 మెంబర్స్ని అయితే డివైడ్ చేస్తారనమాట. వాళ్ళల్లో టాస్కులు పెడతారు. ఒక్కొక్క టీం టాస్కులు 3 టీంలు ఆడతాయి. దాంట్లో ఏ టీం అయితే టాస్క్ గెలుస్తుందో ఆ టీము విన్నర్స్ అనమాట. ఆ టీంలో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, ఒకరికో ఇద్దరికో. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే కెప్టెన్ లేకుండా ఇమ్యూనిటీ పెట్టలేదు. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ 3 టీంలో వాళ్ళని అక్కడి నుంచే కాపీ కొట్టారు. ఎంటీవీ రోడీస్ నుంచి అయితే కాపీ కొట్టారు. సేమ్ కాన్సెప్ట్ అంతా అదే, ఎంటీవీ రోడీసే. క్లియర్గా మీరు మీకు ఎంటీవీ రోడీస్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంటీవీ రోడీస్ చూడండి, సేమ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీక్ నామినేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఈ వీక్ మీకు ఎలా చెప్పారు నామినేషన్స్, మీ క్లాన్లో చేసుకోకుండా వేరే వాళ్ళ క్లాన్ని నామినేట్ చేయమని చెప్పారు. నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అయితే 100% ఇలానే ఉండొచ్చు, లేదా 50-50 ఉండొచ్చు. 100% నేనేమనుకుంటున్నా అంటే నెక్స్ట్ వీక్ మీ క్లాన్లో ఈ వీక్ ఎవరు బాగా పర్ఫామ్ చేయలేదు వాళ్ళని నామినేట్ చేయండి అని చెప్తారు. మీ క్లాన్లో వాళ్ళని మీరే నామినేట్ చేసుకోండి అని చెప్తారు. ఎందుకంటే ఈ సెకండ్ వీక్ నామినేషన్లో ఏం జరిగింది, అవతల క్లాన్లో నామినేట్ చేయమన్నప్పుడు పెద్దగా గొడవలు జరగలేదు, ఒకరిద్దరికి తప్పనించి ఏ కాంట్రవర్సీలు జరగలేదు, సప్పగా సాగిపోయింది అనమాట నామినేషన్లో. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, బిగ్ బాస్కి సెకండ్ వీక్ కూడా టీఆర్పీ లేదు, అండ్ చెప్పుకోదగ్గ నామినేషన్స్ లేవు, చెప్పుకోదగ్గ ఎపిసోడ్స్ కూడా లేవు. సెకండ్ వీక్ ఎలా ఉంది కాబట్టి థర్డ్ వీక్ ఎలా ఆలోచిస్తారంటే, సో వీళ్ళు ఎలాగో పక్క వాళ్ళు నామినేట్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు, కలిసిపోతున్నారు, ఇట్స్ ఓకే అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళ క్లాన్లో వీళ్ళకే గొడవలు పెట్టాలి. అర్థమవుతుందా? సో ఏ క్లాన్లో వాళ్ళకే గొడవలు పెడితే ఆ ఎపిసోడ్ అన్న హైలైట్ అవుతుందని నెక్స్ట్ వీక్ ఏం చేస్తారంటే వాళ్ళ క్లాన్లో వాళ్ళని నామినేట్ చేసుకోమంటారు. ఇప్పుడు యష్మి టీం ఉంది. యష్మి టీంలో ఉన్న వాళ్ళు ప్రేరణ కావచ్చు, శేఖర్ భాష కావచ్చు, అభయ్ నవీన్ కావచ్చు, అండ్ పృథ్వీ కావచ్చు. సో వీళ్ళల్లో వీళ్ళని నామినేట్ చేసుకోవాలి. అలాగే నైనికా టీంలో వాళ్ళల్లో వాళ్ళని నామినేట్ చేసుకోవాలి. అలాగే ఈ వీక్ నిఖిల్ గెలిచాడంటే నిఖిల్
పవర్ఫుల్ గా అన్ని టాస్కులు గెలిచాడంటే, నిఖిల్ దగ్గర ఎక్కువ మనీ ఉందంటే, నిఖిల్ ఎవరి టీంలో నుంచైనా ఇద్దరు టీంలో నుంచి వాళ్ళని తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలిసి 100% అయితే ఇద్దరు టీంలో నుంచి నిఖిల్ అయితే ఒకరినో ఇద్దరినో అయితే కంపల్సరీ తీసుకుంటాడు. నిఖిల్ టీం కూడా గట్టి పడుతుంది. నెక్స్ట్ వీక్ ఏంటంటే నిఖిల్ టీం గెలిచింది కాబట్టి మాక్సిమం నిఖిల్ టీంను కాకుండా ఈ 2 టీముల్లో మీలో మీరు నామినేట్ చేసుకోండి. మీ క్లాన్లో మీ వాళ్ళు ఎవరు పర్ఫార్మెన్స్ బాగా చేయలేదో నామినేట్ చేసుకోమని అయితే చెప్తాడు. ఒకవేళ అలా కాకపోతే అందరు దాంట్లో నిఖిల్ టీంలో కూడా జరగద్దు నామినేషను. లేకపోతే ఇంకోలా జరగవచ్చు. ఇప్పుడు చీఫ్లు ఎవరైతే ఉన్నారో 3 చీఫ్లు మీరే ఇద్దరిని నామినేట్ చేయండి. మీ క్లాన్లో వాళ్ళని పర్ఫార్మెన్స్ ఎవరైతే బాగా చేయలేదో ఇద్దరినైనా నామినేట్ చేయండి అని చెప్పేసి చీఫ్కు చెప్పచ్చు. లేకపోతే క్లాన్లోనే గొడవలు పెట్టచ్చు. ఎందుకంటే ఎపిసోడ్ సప్పగా పోతుంది కదా. ఎపిసోడ్ బాగా రసవత్తంగా ఉండాలంటే ఇలా అయితే నెక్స్ట్ వీక్ అయితే ప్లాన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మండి, నెక్స్ట్ వీక్ మీరు చూడండి. నేను చెప్పిన కాన్సెప్ట్ దాంట్లో ఉంది అంటే మళ్ళీ మీరు వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీకు ఒక నామినేషన్లో టాప్లో ఎవరున్నారు, లీస్ట్లో ఎవరున్నారు అనేది ఈ వీడియోలోనే చెప్తాను. వెయిట్ అండ్ సీ. ఇవన్నీ పెట్టుకునే కాడికి కొద్దిగా ఇదవుతుంది. సో ఓకే, ఫస్ట్ పొజిషన్లో అయితే యాస్టీజ్గా నిఖిల్ అయితే ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. థర్డ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్కి శేఖర్ భాష వచ్చాడు. నిన్న 5th పొజిషన్లో ఉన్నాడు. ఈరోజు 4th పొజిషన్కి వచ్చాడు శేఖర్ భాష. 9గా వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. ఆదిత్య ఓం గారు 6th ఉన్నారు. సీత 7th పొజిషన్లో ఉంది. పృథ్వీరాజ్ 8th పొజిషన్లో ఉన్నారు. కానీ పృథ్వీరాజ్, ఆదిత్య ఓం వీళ్ళిద్దరికి యమగండం అయితే ఉంది. నామినేషన్లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ మాక్సిమం ఆదిత్య ఓం గారికే ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఆదిత్య ఓం గారికే ఉంది. కంటెంట్ లేదు. నాకు తెలిసి సెకండ్ వీక్ ఆదిత్య ఓం గారు వెళ్ళిపోతారు. సీత గారు కంటెంట్ ఇస్తున్నారు, పృథ్వీరాజ్ కంటెంట్ ఇస్తున్నాడు, అండ్ శేఖర్ భాష కంటెంట్ ఇస్తున్నాడు. నైనికా దగ్గర కూడా కంటెంట్ ఉంది. మణికంఠ కంటెంట్ ఇస్తున్నాడు ఎంతో కొంత. విష్ణుప్రియ కంటెంట్, నిఖిల్ కంటెంట్ ఇస్తున్నాడు. ఆదిత్య ఓం గారి దగ్గర నాకు తెలిసి 0% ఉంది. 99.5% ఈ వీక్ ఆదిత్య ఓం గారు అయితే ఎలిమినేట్. 100% రాసి పెట్టుకోండి, ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోతారు. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశిక్, నా వీడియో మీ అందరికీ నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కౌశిక్, మా వాడిని పిలుస్తున్నానండి, వీడియో ఎండ్ చేయాలి కదా. కౌశిక్, వీడియో ఎండ్ చేయాలి. వాడు పోయి ఆ రూమ్లో ఉన్నాడు. నేను లేచి వెళ్తే ఎండ్ చేయడానికి కుదరదు. సో 1 సెకండ్ బండి దా. సో వీడైతే మా చిన్న కొడుకు. డాడీ దా. సో వీడిని చూశాడు కదా మా వాడు, వీడు మా బంటి ఇట్రా నాన్న, దా ఇటుదా, దా బంటి ఇట్రా, దో బంటి దా ఇక్కడ ఇదో. అరే ఇదిగో వీడు మా బంటిగాడు. ఓకే అండి, బాయ్. నాకు మా బంటిగాడితో ఆడే టైం అయిపోయింది. మీకు నా వీడియో బాగా అనిపిస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.